దేవునికి స్తోత్రం. ఈరోజు అత్యంత ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక ప్రేమగల వాగ్దానం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? యోహాను సువార్త 8:10. ప్రియా, అత్యంత ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామం బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు ప్రేమాస్వరూపుడగు దేవుడు, అత్యంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క కృప ద్వారా ఆయన ఆదరణతో నింపబడదాం. ఆయన చేత మనం ప్రేమిందాం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవదేవుని బిడ్డలారా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించే మహాదేవుడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. ఏ పాపము చేయదు. దేవుడికి విరుద్ధంగా మనం బ్రతకొద్దు. దేవునికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. యవనస్తులారా, మీ జీవితాన్ని ప్రభువు నా మహిమార్థం అండి. కుటుంబంలో మన జీవితము దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఒకసారి శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తెచ్చి ఆయన ఎదుట నిలువబెట్టి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ఆజ్ఞ కలదు. అందుకు యేసు వారితో, మీలో పాపం లేనివాడు మొదటిగా ఆమెపై రాయి వేయమని చెప్పారు. ఆ మాటకు ఆమెపై నేరస్థాపన చేసిన వారందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఎవరునూ ఆమెకు శిక్ష విధింపలేకపోయారు. నీ కంటిలో దూలము నుంచి నీ సహోదరుని కంటిలో నలుసు చూచాడు ఎలా దేవుని బిడ్డలారా? మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. అప్పుడు ఎదుటి వారి గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తిని నేను ఎరుగును. అతడు ఒక బలహీనతలో చిక్కుకున్నాడు. బలహీనతను బట్టి సంఘము అతన్ని వెలివేసింది, సమాజం తూనీకరించింది, కుటుంబము తిరస్కరించింది. దేవుని బిడ్డలారా, చివరకు ఆ వ్యక్తి గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో దేవుని వాక్యం అతన్ని దర్శించింది. ఎవరు నిన్ను తిరస్కరించినా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడగు దేవదేవుడు. సంఘము, సమాజము, కుటుంబము ఒక వ్యక్తిని తునీకరించిన యేసు ప్రేమ మాత్రం ఎన్నడూ తునీకరించదు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6:1 ఎవరైనా ఏదైనా బలహీనతలో పడితే వారిని ఆ బలహీనత నుండి బయటకు లాగటం మానేసి వారిపై మరొక రాయి వేసి లేవలేకుండా చేస్తున్నారు. నేటి పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. పాపముతో పట్టబడిన స్త్రీ వైపు యేసు తల ఎత్తి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళేక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. ప్రియ దేవదేవుని బిడ్డ, నీ బలహీనతను బట్టి నీవు దేవుని వద్దకు రాలేకపోతున్నావా? నీ పాపం నిన్ను దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపేస్తుందా? భయపడకు, తిరిగి రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడి ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధహస్తుడై ఉన్నాడు. ఇప్పుడే ఆ దేవాదేవుడికి నీ హృదయాన్ని ఇవ్వగలదు. ఆ దేవుని బిడ్డ, రండి, పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపబడండి. దేవాదేవుడు మీకు జయము, విజయము, ఆనందం, ఆదరణ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించే మహాదేవుడు. ఆయన కృపతో నింపబడండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన యొక్క ప్రతిఫలం మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన పరమ తండ్రి, దేవదేవా, మహాగరుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు స్తోత్రాలు. ఉదయకాల మీ దీవులతో, మీ ఆశీర్వాదాలతో, మీ జయంతో, విజయంతో, ఆనందముతో, ఆదరణతో మీ బిడ్డలను మమ్మల్ని నింపండి. ఎంతటి ఘోర పాపినైనా ప్రేమించే మహాదేవుడు, నాయన పాపిని ప్రేమించిన యేసునాథా, మీ కృప ద్వారా మాకు జయమివ్వండి.
మీ కృపాకిరణాలు మాకు అనుగ్రహించండి, కృపాక్షేమములు దయచేయండి. ఇదిగో నైనా నా తండ్రి, నేనును నీకు శిక్ష విధింపనని మాట సెలవిచ్చిన మహాదేవుడా, మమ్మల్ని ఆశీర్వదించే మహాదేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు కనుక మీ కృపాకిరణాలు మీ పిల్లలు మాకు దయచేసి మీ మేలుతో వెలుగుతో జయంతో మమ్మల్ని నింపి బలపరిచి దినచర్య అంతా మీ కృపతార మాకు జయమిమ్మని, మీ పరిశుద్ధాత్మ కృపా దగ్గరతో మమ్మల్ని నింపని యేసుక్రీస్తు ప్రవరక శక్తివంతమైన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.